వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఏవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు, అనితర సాధ్యుడు, ఇంకా చెప్పాలి అంటే రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి కేవలం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పీఠాన్ని దక్కించుకున్న మహానుభావుడు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పిస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. రాజకీయాల్లో అయినా సరే, బయట అయినా సరే, ఒక ఆట ఆడినప్పుడు చాలా జాగ్రత్తగా పూర్తి శక్తియుక్తులతో ఆడాలి అంటారు. ఆట ఆడినా అది రాజకీయమైనా. అదే ఆటల్లో కూడా రకాలు ఉంటాయి. ఒక్కరే ఆడే ఆట ఉంటుంది, అందరితో కలిసి టీమ్గా ఆడే ఆట ఉంటుంది. వ్యక్తిగతంగా ఆడినప్పుడు రన్నింగ్ చేస్తేనో లేకపోతే ఏదైనా అథ్లెటిక్స్ ఆడితే పూర్తిగా నీ శక్తియుక్తులు, నీ నిర్ణయాల మీదే ఆ గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కానీ ఒక గుంపుగా, ఒక టీమ్గా, అది క్రికెట్ ఆడినా సరే ఖచ్చితంగా కెప్టెన్ ఒక్కరే ఉన్నా కూడా ఫీల్డింగ్ చేసేవాళ్ళు సహకరించాలి, కీపింగ్ చేసేవాళ్ళు సహకరించాలి, బ్యాటింగ్ చేసేవాళ్ళు, బౌలింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా కెప్టెన్కి సహకరిస్తేనే ఆ టీం విన్ అవుతుంది, కెప్టెన్ కప్ అందుకుంటాడు. అంతేగాని నేనే ఫీల్డింగ్ చేస్తా, నేనే బ్యాటింగ్ చేస్తా, నేనే బౌలింగ్ చేస్తా, నేనే కీపింగ్ చేస్తా, అసలు ఎంపైర్ కూడా నేనే చేస్తా, అన్నీ నేనే చేస్తా అంటే అది ఏక్ నిరంజన్ అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి క్రికెట్ ఆడుతున్నారు. ఆయనే బ్యాటింగ్ చేస్తున్నారు, ఆయనే బౌలింగ్ చేస్తున్నారు, ఆయనే ఫీల్డింగ్, ఆయనే కీపింగ్. అర్రే మధ్యలో చాలా మంది ఉన్నారు కదా, విజయసాయి రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి అప్పుడప్పుడు మరి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా పార్టీకి సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా. అంటే ఎవరైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నాను కదా, బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అన్ని ఆయనే చేస్తుంటే ఆయనకి జస్ట్ బాల్స్ అందిస్తున్నారు. మొత్తం ఆట అంతా కూడా ఈయనే ఆడుతున్నారు. జస్ట్ కొంతమందిలో వాళ్ళలో చీర్ లీడర్స్, చీర్ గర్ల్స్ పాత్రలు, కొంతమంది ఏమో బౌల్ అందించే పాత్రలు, ఇలా చేస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో చూస్తున్నాం. అరే ఎందుకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తున్నాను అంటే 5 సంవత్సరాలకి సంబంధించి దాదాపుగా 4.5 ఏళ్ల పైచీలకు పాలనలో పూర్తి స్థాయిలో అనేక రంగాల్లో, అనేక విషయాల్లో అధికార పార్టీ వైసీపీ తీవ్ర వైఫల్యాలను చూసింది, తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. పాలనా పరంగా లేదా ప్రతిపక్షాల టార్గెట్, ఇచ్చిన హామీల్లో మాట తప్పడం, ఇలా అనేక వైఫల్యాల్ని పూర్తి స్థాయిలో జగన్ గారు ఫెయిల్ అయ్యారు, ఇది ఆయన వైఫల్యం అని కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా కూడా తన వైఫల్యాల్ని పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఆయన ఒక్కటి కూడా లేదు. చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బటన్లే నొక్కుతున్నారా, చేసిన శంకుస్థాపనలు మళ్లీ చేసి భ్రమలు కల్పిస్తున్నారా, ప్రతిపక్షాలని టార్గెట్ చేస్తున్నారా వరుస కేసులతో. ప్రధాన ప్రతిపక్షం మీద టీడీపీ అధినేత చంద్రబాబు మీద అయితే వరుసగా 7 కేసులు పెట్టి 53 రోజుల పాటు ఆయన కూడా కస్టడీలో ఉండి ఏ స్థాయిలో ఫేస్ చేశారో అన్ని మనం చూసాం. సో ప్రతిపక్షాలని వరుస కేసులతో టార్గెట్, నోరెత్తిన వాళ్ల మీద అడిచివేత, శంకుస్థాపనలే చేసి మళ్లీ అభివృద్ధి చేస్తున్నానని భ్రమ కల్పించడం, మళ్లీ ఒకేసారి 4-5 పథకాలకి సంబంధించిన బటన్లు పెండింగ్ పెట్టి ఒక్కసారి గంపకుత్తగా డబ్బులు వేసి ఇదిగో నేను చాలా చేస్తున్నానని ఒక భ్రమలు కల్పించడం, వీటితో పాటు మార్పులు, చేర్పులు. సో ఈ తన వైఫల్యాలని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద నెట్టేసే ప్రయత్నమే ఇప్పుడు జగన్ గారికి బెడిసి కొట్టి కేవలం 3 జాబితాలకి 60 మందిని మార్చి ఒక 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్పులు చేర్పులు చేసి ఒక 3 ఎంపీలని మార్పులు చేర్పులు చేసేసరికి 4వ జాబితా ఇవాళ రేపు అన్న పరిస్థితి వచ్చేసరికి ఆయన డకౌట్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. మనం అనుకున్నాము ఏక్ నిరంజన్ క్రికెట్ ఆయన ఆడుతున్నప్పుడు డెఫినెట్గా మరి ఆయనే అన్ని చేస్తున్నారు, బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్, ఫీల్డింగ్ అన్నప్పుడు ఆయనే మరి డకౌట్ అవ్వాలి కదా. కానీ ఇక్కడ ఆయన డకౌట్ అవ్వడానికి కారణం అదిగో మీ వల్లే అని చెప్పి ఎమ్మెల్యేలని, ఎంపీలని బాధ్యులు చేస్తే అసలు మేమెక్కడ ఆడావురా బాబు, అంతా నువ్వే ఆడుకున్నావు కదా, మేమే అసలు ముందు ఇక్కడ వెళ్ళిపోతాము, బ్యాలెన్స్ నువ్వే ఒక్కడివే ఆడుకో అంటూ పిలిపించి మాట్లాడుతున్న తాడేపల్లి ప్యాలెస్కి రామ్ రామ్, మీకో దండం, మీకు మీ టికెట్కో దండం, మీరిచ్చినా కూడా మాకొద్దు అనే పరిస్థితి గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. దానికి టీడీపీ, జనసేనలో వలసలు ఒక కారణం స్పష్టంగా కనిపిస్తోంది. బయటికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో రాజీనామాలు చేసి చెప్తున్న కారణాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేందుకు వీర విధేయులు లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతో వెళ్ళిపోవడం చూసాం. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పరిస్థితి చూసాం. అంతేందుకు
పలమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నెల 21వ తేదీన టీడీపీలో జాయిన్ అవుతున్నారు. మచిలీపట్నానికి సంబంధించిన ఎంపీ బాలసౌరి జనసేనలోకి వెళ్ళిపోయారు. ఇక ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు, నెల్లూరుతో మొదలుకుని కోస్తా, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర, రాయలసీమ అనేక ప్రాంతాల్లో 26 జిల్లాల్లో పూర్తి స్థాయిలో అధికార పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి. అయితే వలసలు పూర్తి స్థాయిలో టీడీపీ జనసేనలో ఉన్నాయి. అటు నిన్న విజయవాడ వైసీపీ ఇన్ఛార్జ్ ఒప్పన బావకుమార్ కూడా లోకేష్ ని కలిసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. సో వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎంపీలు దొరకని పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఇటువంటి గడ్డు పరిస్థితి వైసీపీల అధికార పార్టీలో కనిపిస్తోంది? తన వైఫల్యాల్ని వాళ్ల మీదకి నెట్టేసే ప్రయత్నం బెడిసికొట్టిందా? మరి టీడీపీ జనసేనలో ఇంత స్థాయిలో వలసలు వస్తున్నాయి, మరి ఇవి టీడీపీ జనసేనకి ప్లస్సా మైనస్సా? అందరినీ వీళ్ళు అకామిడేట్ చేసే పరిస్థితి ఉందా? చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు కదా, ఏది పట్టుకున్నా పామే తాడే కరుస్తున్న నేపథ్యంలో మరి పరిస్థితిని ఎలా చూడాలి? ఎందుకు జగన్ గారు అధికార పార్టీలో ఒక్కొక్కటిగా వికెట్లు పడిపోతున్నాయి? సో ఈ గడ్డు పరిస్థితిని ఎలా చూడాలి? పూర్తి స్థాయిలో 4వ జాబితా పూర్తయిన తర్వాత ఇక డకౌట్ అయిపోవడమేనా? ఎందుకంటే ఈ నెల 25వ తారీఖు నుంచి మరొకసారి ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి ఒక 5 జోన్లు ఏర్పాటు చేసుకుని మళ్లీ ముద్దులు పెట్టడానికి వెళ్తున్నారు. ప్రజలందరినీ కూడా నేను ఇచ్చేసాను అది చేశానని చెప్పడానికి వెళ్తున్నారు అంటూ ప్రతిపక్షాలు కూడా కామెంట్ చేస్తున్న నేపథ్యంలో మరి ఏంటి పోటీ చేయమని బతిమలాడుతున్న పరిస్థితి ఎందుకు వైసీపీలో వచ్చింది? చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు, ఏపీ టీడీపీ నుంచి తెలుగు రైతు అధ్యక్షులు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏపీ జనసేన స్పోక్స్ పర్సన్ దాసరి కిరణ్ గారు. అందరికీ స్వాగతం. దేవి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. 4.5 పైచిలుకు కాలంలో నేను ఎంతో చేశానని చెప్తున్నా కూడా ఇంకా 100 రోజులు కూడా లేదు ఎలక్షన్కి. అసలు పార్టీలో ఖాళీ అయిపోయే పరిస్థితి వలసలు టీడీపీ జనసేనలో చూస్తున్నాం. ఎప్పుడు ఎదుర్కొన్నటువంటి ఒక గడ్డు పరిస్థితి వైసీపీలో చూస్తున్నాం. ఎందుకులా? ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు అందరికీ గుడ్ మార్నింగ్. పేదోడి అన్నం గిన్నె తొణికిన రోజు ఇది. అన్నగారి గుండె ఆగిన రోజు. ఆ మహనీయుడికి ముందుగా నివాళులు అర్పించటం మనందరి బాధ్యత. ఒక సామాన్యుడు అసామాన్యుడిగా ఎదగటం ఎన్టీఆర్ మన కళ్ళ ముందున్నారు. అంటే ఆయన నటనల్లో అభిమానులు లక్షలాది కోట్లాది మందిన అది కాదు, రాజకీయాల్లోకి వచ్చి అందరి వాడుగా మారి ఇంత గొప్ప పాలన ఎలా అందించాడు. అదొక విప్లవం, విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన నాయకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు ఎన్టీఆర్. ఉన్నది తక్కువ కాలం అమ్మ, జస్ట్ ఎంత 6 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి ఇంత మార్పులు తీసుకురావటం, అసలు సామాజిక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు, అంతా విప్లవాత్మక సంస్కరణలు. రెవల్యూషనరీ లీడర్ ఎలా ఉండాలి అనేది మనకి ఎన్టీఆర్. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అవన్నీ. ఎలా ఉండకూడదు నాయకుడు అనేవాడు, పాలకుడు అనేవాడు ఎలా ఉండకూడదు అనే దానికి జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఒక విధ్వంస పాలన మనం చూసాం. ఇప్పుడు మీరు ఏదో ఒక ఆట కూడా ఏదన్నారు, ఏదో ఏక నిరంజన కొత్త బంతి ఆట ఏదో ఆడుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఆటలాడుతూ ఉంటాడు, ప్యాలెస్ నుంచి బయటకు రాడు. ఏదో పబ్జీ ఆట అని కూడా అంటుంటారు చంద్రబాబు, ప్రతిపక్ష నాయకులందరూ కూడా. ఇప్పుడు ఈ ఆట ఆయన పార్టీతో ఆడుకుంటే మనకి సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలు తన కుటుంబంతో ఆడుకున్న సమస్య లేదు. ఇతను ఆట దేంతో ఆడుతున్నాడు? రాష్ట్రంతో ఆడుతున్నాడు, భవిష్యత్ తరాలతో ఈ ఆట. అది చెలగాటం. అది అందుకు కాదు ఈయనకు అధికారం ఇచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం జూదాంధ్రప్రదేశ్గా మారింది. ఇప్పుడు క్యాసినోలు ఎక్కడ చూసినా గానీ ప్రతి నియోజకవర్గానికి షిప్పింగ్ యార్డ్స్ లో అవన్నీ పట్టుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి కూడా చూసాం కదా, ప్రతి నియోజకవర్గంలో ఒక చీకోటి తయారయ్యాడు. అక్కడ గ్యాంబ్లింగ్, అందర్ బాహర్ అని, తీన్ పత్తి అని. ఇప్పుడు మామూలుగా ఈ విధంగా ఇలా బెట్టింగ్లు మనం గతంలో చూడలేదు. ఏది పాలకులే వాటిని పోషించటం, పోలీసులే వాటికి రక్షకులుగా మారటం. ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకు ఇంత పతనం అయింది అనేది ఇవాళ ప్రతి తెలుగువాడి ముందు ఉన్నటువంటి సమస్య అన్నమాట, చర్చించేటటువంటి అంశం. ఆయన ఇవాళ ఏ విధంగా పరిపాలన చేసినా చరిత్రలో మిగిలిపోయాడు. ఏది ఒక విధ్వంసకుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. రేపో ఎప్పుడో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడు
ఏంటి 125 అడుగులంట, ఏంటది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అంటున్నాడు. అంటే 125 స్కీములు రద్దు చేసినందుకు 125 అడుగుల అంబేద్కర్ పెడితే ఆ పాపం పోతుందా? అడుక్కో స్కీమ్ రద్దు చేశాడు. ఏదో సినిమాలో చూశానమ్మా, విగ్రహంలో నుంచి శివాజీ బయటకు వచ్చి అతన్ని ఏదో చేస్తాడు ఇట్లాగే. రేపు పొద్దున అంబేద్కర్ విగ్రహంలో నుంచి అంబేద్కర్ బయటకు వచ్చి మొట్టికాయలు వేస్తారనమాట. 125 మందిని చంపేశారు. ఏది బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ 5 ఏళ్లలో మనం లెక్క చూసుకున్నట్లయితే వాళ్ళు ఒక 30, వీళ్ళు ఒక 30. ఇంత అమానుషం పాలన మనం గతంలో చూడలేదన్నమాట. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించేటటువంటి అర్హత మరి తనకుందా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ ఏం చెప్పాడు? రాజ్యాంగం గొప్పదైనా దాన్ని అమలు చేసేటటువంటి పాలకుడు గనక చెడ్డోడైతే చెడ్డ ఫలితాలే వస్తాయన్నాడు. ఇవాళ అది కళ్ళ ముందు కనపడుతోంది. రాజ్యాంగం గొప్పదే, కానీ అమలు చేసేవాడు చెడ్డాడైపోయాడు. దాంతో ఏమవుతోంది? ఆంధ్రప్రదేశ్లో అన్ని చెడ్డ ఫలితాలే కనపడ్డాయి. మొదటి రోజు నుంచి విధ్వంసమేనా? ఏది ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి ప్రారంభించి ఒక్కటన్నా కట్టుబడి జరిగిందా? కన్స్ట్రక్షన్ పూర్తిగా కుదేలైపోయింది. ఇప్పుడు మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? నిర్మాణం కోసం అధికారం ఇచ్చారు. మీరు ప్రాజెక్టులు నిర్మించాలి, లేదు పేదల ఇళ్ళు నిర్మించాలి. ఎన్టీఆర్ చెప్పింది అదే కదా. ఎన్టీఆర్ హయాంలో అమ్మ ఒక్కో సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఇళ్ళు కట్టారు. అసలు పేదలకి ఈ పక్కా ఇళ్ల నిర్మాణం ప్రారంభించిందే ఎన్టీఆర్. అంతకుముందు ఏదో తడికలు, వెదురు బొంగులు, తాటాకులతో వేసుకునేవాళ్ళు. అట్లాంటిది కాంక్రీట్ బిల్డింగ్ కింద పేదవాడు నివసించాలి అనే గొప్ప సంకల్పం. అదే ఇవాళ బీజేపీ కూడా తీసుకుంది. హౌసింగ్ ఫర్ ఆల్లో ఏదో స్కీమ్. ఎన్టీఆర్ ఏ స్కీములు అయితే అప్పుడు పెట్టాడో వాటిని ఇప్పుడు ప్రధాని మోడీ వాటిని కొత్త స్కీములుగా అమలు చేస్తున్నారు. అన్నీ అవే. స్వచ్ఛ భారత్ అనేది గతంలో మనం చూసిందే. ప్రజల వద్దకు పాలన అనేది మనం చూసిందే. ఇవన్నీ కూడా అప్పట్లోనే ఎప్పుడు 28 ఏళ్ల క్రితమే ఎన్టీఆర్ అమలు చేశాడే. ఆ తర్వాత పాలకులు ఆయన స్ఫూర్తితో ఇంకెన్ని విప్లవాత్మక సంస్కరణలు తేవాలి, ఇంకెంత మార్పులు తీసుకురావాలి. అలాంటిది హింస, విధ్వంసాన్ని నమ్ముకున్న పాలకుడు ఎవ్వరూ కూడా చరిత్రలో మిగలలేదు. ఎందుకంటే ఎంత తిడితే అంత పోస్ట్ అంట. ఏది మీరు ఇప్పుడు చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా బయటికి వచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు, తిట్టాలని మాకు టార్గెట్ పెడుతున్నారు, లేకపోతే ఇట్లా మాట్లాడాలి, ఇట్లా విమర్శించాలని మా వల్ల కాదని చెప్తున్నాం అని అంటున్నారు. మొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళన్న మాటలు మనం వింటున్నట్టయితే చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ని తిట్టలేదు కాబట్టి మహీధర్ రెడ్డికి టికెట్ లేదంట, మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ లేదంట, కృష్ణదేవరాయలకి టికెట్ లేదంట, పార్థసారథి బయటకు వస్తుంది కూడా కారణం అదేనంట. ఏంటి ఈయన చెప్పినట్టు తిట్టలేదండి. అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రామాణికాలు పెట్టాడు. అభ్యర్థుల ఎంపిక ఆయన నిర్ణయించినటువంటి అర్హతలు ఏంటంటే బూతులు తిట్టడమే ఒక అర్హతగా మారింది. ఇప్పుడు వాళ్ళ నాన్న విగ్రహాలు పెట్టిన వాళ్ళకేమో వర్సిటీ వైస్ ఛాన్సలర్లు చేస్తారు. ఎక్కడ యూనివర్సిటీల్లో నువ్వు వైస్ ఛాన్సలర్ కావాలంటే రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టాలి, లేకపోతే వైసీపీ శాసన మండలి అభ్యర్థుల్ని మీరు గెలిపించాలా, మీరు తిరగాల గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, మీకు వీసీ పోస్ట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి, చంద్రబాబుని తిడితేనే ఏఏజీ పోస్టు, అటార్నీ జనరల్ పోస్ట్ కావాలంటే ఇప్పుడు పొన్నవోలు గారు ఇవాళ చెప్తున్నారు, నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరి నేను న్యాయం చేయాలా, ఆయన కోసం ప్రాణమే తీసుకుంటా అంటున్నారు. ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఇప్పుడు తలకాయలు బయలుకొడితే మున్సిపల్ చైర్మన్ పోస్టు. మరి ఇలా పోస్టులు ఇస్తున్నా కూడా మనం గత 3 జాబితాల్లో చూసాం 60 మార్పులు చేర్పులు, అందులో 22 మంది సిట్టింగులకి పోయింది, ఒక 3 ఎంపీలు. కానీ మిగిలిన వాళ్ళు కూడా పిలిపించి బుజ్జగింపులు చేస్తున్నా, నిరసనలు కనపడుతున్నా, పోటీ చేయమని ఎందుకు అంటున్నారు బయటకు వచ్చి? దాన్ని ఎట్లా చూడాలి? ఒక భయం వచ్చేసింది. ఎందుకంటే విలువైన కాలాన్ని వీళ్ళు వృధా పోటీ చెయ్యము అంటే ఏకంగా వాళ్ళు రాజకీయంగా కూడా తప్పుకుంటున్నట్టు కదా. అంటే ఓడిపోయే పోటీ ఎందుకు? గెలిచేటట్లయితే పోటీ చేయాలనుకుంటాను. ఓటమి ఖరారైపోయింది. 100 రోజుల ముందే ఓటమి ఒప్పుకున్న పార్టీగా, ఓటమి ఒప్పుకున్న నాయకుడిగా వీళ్ళు మిగిలిపోయారు. ఎవరన్నా 2 నెలల ముందు అభ్యర్థులు ఇంతమందిని మారుస్తారా? ఇప్పుడు మీరు చెప్పిన 60 మంది లిస్టులో 25 మంది ఎమ్మెల్యేలకి మొండి చేయంట, 3 ఎంపీలకి మొండి చేయంట.
ఇప్పుడు నిజంగా నువ్వు పోలవరం గనక కంప్లీట్ చేసి ఉంటే అభ్యర్థులు మార్చాల్సిన పరిస్థితి వచ్చేదా? పేదల ఇళ్ళు ఎన్టీఆర్ కట్టినట్టు, చంద్రబాబు కట్టినట్టు, వీళ్ళ నాన్న కట్టినట్టు, రాజశేఖర రెడ్డి కట్టినట్టు సంవత్సరానికి 2 లక్షల ఇళ్ళు కట్టుంటే ఇవాళ మరి పరిస్థితి వచ్చేదా? 25 లక్షల ఇళ్ళు పేదలకు కడతానన్నాడు, ఎన్ని కట్టాడు? అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఛాన్స్ని వృధా చేసుకున్నారు, విలువైన కాలం అంతా నాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఓటమి తరుముకొస్తోంది, ఓటమి భయంతోనే ఈ పారిపోవటం, ఈ అభ్యర్థుల మార్పులు, ఈ చేర్పులు, అంత గజిబిజి గందరగోళం అన్నమాట. జుట్టు బీక్కుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే. ఏంటి అభ్యర్థుల ఎంపికే ఇంత జుట్టు బీక్కునే పరిస్థితి అయితే రేపు రాబోయే 25వ తారీఖున ఆయన మళ్ళీ ఒక 5 జోన్లలో ప్రతిపక్షాలు అంటున్నాయి మళ్ళీ ముద్దులు పెడతానికి వెళ్తున్నారు ఈయన. అంటే ఇన్నాళ్ళు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి రేపు బయటకు వస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు 5 ఏళ్లలో నువ్వు ఎంతమందిని కలిసావు, ప్రతిరోజు ఎంతమంది దగ్గర వినతి పత్రాలు తీసుకున్నావు, అసలు ఏ రోజన్నా సెక్రటేరియట్కి వెళ్ళాడా? ఒక క్యాబినెట్ భేటీకి తప్ప సెక్రటేరియట్ ముఖం చూడనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే పేరు తెచ్చుకున్నాడు. ప్రజలకు అందుబాటులో లేకపోవటం యొక్క దుష్ఫలితం తెలంగాణలో మనం చూసాం. కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం ప్రజలతో ఆయన హ్యూమన్ టచ్ కోల్పోయారు, అందుబాటులో లేకుండా పోయారు, ప్రగతి భవన్కే పరిమితమయ్యారు. సేమ్ అదే ఇక్కడ కూడా. ఏది జగన్మోహన్ రెడ్డి జనానికి అందుబాటులో లేడు. టీడీపీ నుంచి తెలుగు రైతు అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో దాదాపుగా 4వ జాబితా వచ్చేసరికి డకౌట్ అవుతారు అని అందరూ విశ్లేషణ చెప్తున్నారు. సో మీరు ఎలా చూస్తారు? అంటే అట్నుంచి చీటీ జరిగిన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ జనసేనలోకే భారీగా ఫ్లో వస్తుంది, ఎట్లా చూస్తారు? చంద్ర గారు, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దల శ్రీనివాస్ గారికి, దాసర్ కిరణ్ గారికి నమస్కారం. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ వీక్షకులందరికీ కూడా శుభోదయం. ముందుగా ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 26 సంవత్సరాలు గడిచిపోయింది, వర్ధంతి 26వ వర్ధంతి జరుగుతుంది. ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు ఏబిఎన్ ఛానల్ ద్వారా కూడా తెలుగు ప్రజానీకం అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, ఈరోజు 4వ జాబితా వచ్చేసరికి మొదటి జాబితా వచ్చేసరికి కాదండి, చాలా సూక్ష్మంగా గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇందులో రాజకీయాల్లో సహజంగానే ఆ సమాజంలో ఉన్నటువంటి క్రీమ్, ఒక పైపొర, ఎంతో కొంత అవగాహన, సమస్యల పట్ల అవగాహన, పరిష్కారం పట్ల సమర్థత, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు, ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడే రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందుతాడు. లేకపోతే వ్యాపారాలు, ఉద్యోగాలు, రకరకాల వృత్తులు చేసుకొని కూడా బోళ్ళంత మంది, ఇప్పుడు ఈ రాజకీయ నాయకుల కన్నా కూడా ఇప్పుడు ఆదానీలు, అంబానీలు ఏం రాజకీయ నాయకులు? ఈ ప్రపంచ కుబేరుల జాబితాలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ రాజకీయాలు చేసేటువంటి చాలా మంది కన్నా తెలివి కల వాళ్ళేం కాదు. కానీ ఈ మక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు, అది ఏ పార్టీలోనైనా సరే. ఈ రోజు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వైసీపీ అనేది ఏమి ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఈ సిద్ధాంతానికి ఆకర్షితులైనటువంటి వాళ్ళు మా పార్టీలోకి రండి అని చెప్పి ఆ పార్టీ సిద్ధాంతాల మీద నిర్మించింది కాదు. రాజశేఖర రెడ్డి గారి అకాల మరణంతో భావోద్వేగానికి గురైన ఒక మానసిక చంచల స్థితిలో ప్రజానీకం తీసుకున్నటువంటి ఒక అవివేకమైన నిర్ణయంలో పుట్టినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ. అందుకని ఆ భావోద్వేగంలోకి దీంట్లోకి చొప్పింపబడ్డారు వీళ్ళందరూ. ఆ క్రమంలో వీళ్ళ విచక్షణ, విఘ్నత కోల్పోయినటువంటి పరిస్థితి దాంట్లో కనపడింది. అంటే ఎవరికైనా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇది జరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అయోగ్యుడు, ఒక అసమర్థుడు, ఒక అవినీతి పరుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మారినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా మారినటువంటి కొద్ది కాలానికే వీళ్ళందరికీ క్రమంగా పొరలు, కళ్ళకి కమ్మినటువంటి పొరలు విప్పుకొని వాస్తవాలు కనపడటం మొదలుపెట్టినాయి. ఈ రోజు దానికి ఒక రూపం కనపడుతుంది. కోడిగుడ్డు ఏ విధంగా అయితే, అమర్నాథ్ కోడిగుడ్డు కాదు, నిజం కోడిగుడ్డు, వైసీపీ కోడిగుడ్డు కాదు, కోడిగుడ్డు ఏ విధంగా అయితే అంతర్గతంగా 21 రోజుల పాటు పిల్లగా మారేటువంటి క్రమాన్ని సంతరించుకొని 21వ రోజు పిల్లగా బయటకు వస్తుంది, గుడ్డు పగలగొట్టుకొని. అలానే వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తి, జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థతని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి అసమర్థతతోటి రాజకీయాలు జరగవు అని భావించినటువంటి వాళ్ళందరూ ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి 21వ రోజు గుట్టు పగల కొట్టుకుని పిల్ల బయటకు వచ్చినట్టు వస్తున్నారు. అంటే ఇది ఓటమి భయమా సీట్లు రాక? చెప్తానండి, నేను చెప్తాను దీనిపైన. 21వ రోజు ఒక్క రోజులోనే పిల్లగాల, ఇది 20 రోజుల పరిణామ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి పట్ల ఇది వచ్చింది. మీరంటున్నట్లు సీట్లు రాక సీట్లు వచ్చా కాదండి, అసలు సీట్లు వద్దు అని. చంద్రక్ గారు, సీట్లు వద్దు అని. జగన్మోహన్ రెడ్డి మాత్రమే పిచ్చోడు తప్ప జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న అందరూ పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి మాత్రమే మానసిక స్థితి సరిగా లేనటువంటి వాడు. అందుకనే అతను ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కార్యకర్తలతో, నాయకులతో, ప్రజలతో, పక్క పార్టీలతో లేదా పక్క రాష్ట్రాలతో ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు నెరపాలి అనేటువంటి మినిమం కనీస పరిజ్ఞానం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మిగతాలో ఉన్న పార్టీలో వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళందరూ సీట్లు రాక కాదు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడని భయంతో కాదు, వైసీపీలో సీట్లు వద్దు అని ఎవరికి చేతైన కాడికి వాళ్ళు రాజకీయ గేమ్ ఆడి జగన్మోహన్ రెడ్డి చేత ఎల్లగొట్టించుకునే పని చేస్తా ఉన్నారు. చాలా వరకు జగన్మోహన్ రెడ్డి చేత నెట్టించుకునే పనిలో ఉన్నారు. కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి అనే వాడితో ప్రయాణం ఎలా ఉంటుందంటే బొగ్గుతో సహవాసం చేసినట్టు ఉంటుంది. బొగ్గుతో స్నేహం ఎలా ఉంటుందంటే అది వేడిగా ఉన్నప్పుడు పట్టుకుంటే కాలిద్ది, చల్లగా ఉన్నప్పుడు పట్టుకుంటే మసంటిద్ది. దాంతో ఏ టైంలోనైనా చెడ్డే. జగన్మోహన్ రెడ్డి అనేవాడితో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మనం చూసాం కదా. మోపిదేవి వెంకటరమణ ఎందుకు జైల్లో గడిపాడు? రాజకీయ నాయకుల్లోకి వచ్చినప్పుడు మోపిదేవి వెంకటరమణని లేదా ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఈ రోజుకి ఉన్నటువంటి అవినాష్ రెడ్డి దాకా ఆనాటి మోపిదేవి వెంకటరమణ నుంచి ఈనాటి అవినాష్ రెడ్డి దాకా మధ్యలో కొన్ని వందల మంది రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవితం సమీప భవిష్యత్తులో అంధకారం అయిపోయేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి స్నేహం వల్ల. అదే అధికారుల్లో శ్రీలక్ష్మిని మనం చూసాం. చక్కగా చలాకీగా బ్రహ్మాండమైన పాలన చేస్తా పోయి శ్రీలక్ష్మిని పాపం ఆ సోదరి మీద నాకు జాలి ఏంటంటే ఒక కుంటి మనిషిని తీసుకొచ్చినట్టు, అంటే మాకు పల్లె భాషల్లో చేతల మీద వేసుకొచ్చామంటారు. జైల్లో నుంచి శ్రీలక్ష్మి బయటకు వచ్చేటప్పుడు ఆ చేతులు పట్టుకొని ఆ కాళ్ళు నడవలేక బందీ ఆడుతా ఉంటే, దోక్కొస్తా ఉంటే ఈడ్చుకొచ్చిన పరిస్థితి శ్రీలక్ష్మి. ఈ ఉదంతాలు గుర్తున్నాయి అందరికీ, చాలా మంది అధికారులకి. ఈ రోజు కలెక్టరు, ఈ రోజు అన్నమయ్య జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయ్యాడు. ఎందుకయ్యాడు? జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసిన అధికారులకి, జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసిన రాజకీయ నాయకులకి బొగ్గుతో స్నేహం చేసినట్టే. మీరు అలా అంటున్నారు. మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చక్కగా పదవులు ఇచ్చారు. వాళ్ళు ప్రెస్ మీట్లలో అదే శ్రీలక్ష్మి గారు గవర్నమెంట్ ని వెనకేసుకొచ్చి అసలు జీవోలు అద్భుతం, మాకు ఇన్ని అవార్డులు ప్రైజులు వచ్చినాయి అని చెప్తున్నారు. మీరు చెప్పిన దానికంటే కాంట్రడిక్టరీ జరిగింది. ఒకటి నేననేది ఏంటంటే ఇవన్నీ కూడా కాయిన్ కి ఒక సైడ్ అయితే ఇప్పుడు ఫ్లో అంతా కూడా టీడీపీ జనసేనకు వచ్చేస్తాంది. ఇక్కడ ఒక పాయింట్, నిన్న కూడా వైసీపీ విజయవాడ ఇన్ఛార్జ్ బొప్పన బాబుకుమార్ గారు వెళ్ళి లోకేష్ గారిని కలిశారు. సో ఒక రకంగా టీడీపీ మంగళగిరి కార్యాలయానికి కూడా ఫ్లో విపరీతంగా ఉంది. వచ్చిన వాళ్ళందరినీ కూడా ఇలా ఫ్లో ఎక్కి చేసుకుంటే మీరు ఓవర్ ఫ్లో అవరా? అదే చెప్తానండి. ఇప్పుడు అదొక పార్ట్. అది జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి బలవంతంగా గెంటించుకుంటున్నటువంటి పరిస్థితి, కావాలని జనానికి చూపిస్తున్న పరిస్థితి. రెండో వైపుకి వచ్చినప్పుడు, రెండో కోణం, రెండో బొమ్మలో నాణ్యానికి రెండో వైపుకి వచ్చినప్పుడు ఈ ఫ్లో అంతా తెలుగుదేశం జనసేన వైపు వస్తా ఉంది. అంటే సహజంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రజాసేవ చేయాలనుకున్నా, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్నా గెలిచే రాజకీయ పార్టీ వైపు, బలమైన రాజకీయ పక్షాల వైపు ఆ ప్రయాణం ఉంటుంది. ఆ క్రమంలో ఈ రోజు తెలుగుదేశానికి, జనసేన వైపు, ఆ కూటమి వైపు కూడా నడుస్తా ఉన్నారు. ఎవరికి నచ్చిన పార్టీలో, ఎవరికి అవకాశం ఉన్న పార్టీలోకి వాళ్ళు వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు ఈ ఫ్లో ఓవర్ ఫ్లో అవుతుందా? ఇప్పుడు మేమే చెప్తున్నాం, అక్కడ చెత్త ఒకసారి చెత్తను తీసుకుపోయి ఒకసారి అయితే అది బంగారం అవుతుందా అని. అక్కడ పనికిరాని వాడైతే మా దగ్గరకు వస్తే గొప్పవాడు అయిపోతాడా? ఇప్పుడు ఆ బాప్తిజం వచ్చేసిద్దా? పవిత్రుడైపోతాడా? మేము ఒప్పుకోవట్లేదు ఆ మాటని. మేమేమంటున్నామంటే ఇందులో యోగ్యత ఉన్నటువంటి వాళ్ళ వరకే మా దగ్గర స్థానం ఉంటుంది. అయితే యోగ్యతను నిర్ధారించేటువంటి అంశంలో కూడా
మేము నిర్ధారించిన ప్రతిదీ కూడా ఏదో ఒక సైంటిఫిక్ గా ఒక ల్యాబ్ లో నిర్ధారణ చేసి దాని పర్సంటేజ్ తీసినట్టుగా మానవ సంబంధాల్లో తీలేం కాబట్టి కొన్నిసార్లు ఇప్పుడు మనం ఒక గాలి వెలుతురు కోసం ఒక ఆరోగ్యం కోసం కిటికీ తీస్తాం. తీసినప్పుడు గాలితో పాటుగా చెత్త వస్తుంది, దోమలు వస్తాయి, పక్కన ఉన్న మురుగు వాసన వస్తుంది. ఇది చాలా సహజమైన ప్రక్రియ. అయితే వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. దానికి నెట్ పెట్టుకోవటం, ఆ దోమల్ని ధూళిని నివారించుకునేటువంటి ప్రయత్నం చేయటం, అయినా వచ్చినటువంటి వాటిని ఎలా ప్రక్షాళన చేయాలో, ఆ రూమ్ లో కనుక చెడ్డ వాసన వస్తే దానికి ఒక స్ప్రే కొట్టేసి, రూమ్ ఫ్రెషనర్ కొట్టేసి దాన్ని పరిశుభ్రమైనటువంటి వాతావరణం తేవటం ఎలా అవసరమో, ఈ వచ్చే దాంట్లో వచ్చే పొరపాటుగా ఏదన్నా చెత్త చెదారం ఇలాంటి పనికిరాని బ్యాచ్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆశయ అనుకూలులు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవడైనా చొరబడితే వాళ్ళందరినీ ఎక్కడ ఉంచాలో ఏం చేయాలో విశేష రాజకీయ అనుభవం కలిగినటువంటి రాజనీతిజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ఖచ్చితంగా కూడా అలాంటి చెత్తని ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో, ఆ చెత్తని కంపోస్ట్ గా ఎలా వాడుకోవాలో, దాంట్లో నుంచి ఎర్రలను తయారు చేసి ఒక బలమైనటువంటి నేలను ఏ విధంగా సారవంతమైన నేలను తయారు చేయాలో, తెరిచాము సారవంతమైన వాళ్ళని పెట్టుకుంటున్నప్పుడు అక్కడ వద్దు అనుకుంటున్న వాళ్ళు, లేదా మాకే వద్దు బాబోయ్ అని చెప్పారు కదా మీరు అన్న ఆ రెబెల్స్ అందరూ ఇక్కడికి వస్తే ఎట్లా అకామిడేట్ చేస్తారు? ఇక్కడ ఆల్రెడీ ఈ 4.5 ఏళ్ళు వీళ్ళు వాళ్ళు బాగా కొట్టుకున్నారు కదా, నువ్వని. ఇప్పుడు ఈ అకామిడేషన్ ప్రాబ్లమ్స్ లో మీకు తలనొప్పులు ఉన్న వాళ్ళతో రావా, లేదా ఉన్న వాళ్ళు అలగరా? ఇవన్నీ కూడా మీకు కూడా బాగా గాలి వీస్తున్నప్పుడు మీకు కూడా ఇవన్నీ తలనొప్పులేగా. ఒకటండి, అంటే తలనొప్పులు వచ్చే స్థితిలోకి వాళ్ళకి ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కూడా చెప్పారు. రాష్ట్రంలో మీరు మంచి ప్రశ్న అడిగారు. రాష్ట్రంలో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే అది కూడా క్లియర్ అవటానికి నేను చెప్తాను సమాధానం. చెప్పండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నీచ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం కూలి చేసినప్పుడు ప్రతిపక్ష రాజకీయ పక్షాలని ఈ రోజు భుజం కాసి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా నిలిచి పార్టీకి అండగా ఉండి పార్టీని స్థితికి తీసుకొచ్చినటువంటి ఏ కార్యకర్త యొక్క రుణం కూడా నేను ఉంచుకోను. మీ అందరూ ఈ సమాజం కోసం ఈ పార్టీని నిలబెట్టిన తీరు అమోఘం, అద్భుతం, అద్వితీయం. మీకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ క్రమంలో ఈ రోజు ఎవరు వచ్చినా, ఏ స్థాయి వాళ్ళు వచ్చినా ఈ పని చేసినటువంటి కార్యకర్తలు వెనక వరుసలో నిలబడాల్సిందే కానీ వాళ్ళకన్నా తోసుకొని ముందుకు వచ్చేదానికి ఇక్కడ క్యూ అంత కంఫర్ట్ గా ఉండదు. ఖచ్చితంగా పార్టీని ఈ కష్టకాలంలో ప్రజానీకం కోసం, అంటే చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, రాతి యుగం నుండి స్వర్ణ యుగానికి, అంటే మధ్య యుగాల సంస్కృతి నుంచి, నియంతృత్వ పోకడల నుంచి ఈ రోజు అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం వైపు సమాజం ప్రయాణం చేయటానికి, సమాజం యొక్క సంపద అభివృద్ధి రాతి యుగాల నాటి సంస్కృతిని ప్రతిబింబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానం నుంచి స్వర్ణయుగానికి సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే ఆ తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఊదారో, ఎవరైతే అండగా నిలిచారో వారందరికీ, వారి ప్రయోజనాలకి, వారి ఆలోచనలకి, వారి ఆకాంక్షలకి ఎప్పుడు కూడా హాని జరగదు. ఈ వచ్చే వాళ్ళందరూ కూడా వారి వెనక నిలబడాల్సిందే అనేటువంటి హామీ చంద్రబాబు నాయుడు గారు కేడర్ మొత్తానికి కూడా ఇవ్వటం జరిగింది. అయితే క్రమంలో నేను చెప్తున్నాను కదా, వచ్చే వాళ్ళందరూ కూడా నిజంగా చెడ్డవాళ్ళు కాదు. ఆ పార్టీలో ఇమ్మలేక మరి మా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను సర్టిఫై చేయట్లేదు. నేను 2021లోనే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి అనే ఒక అయోగ్యుడు వైఎస్ఆర్సీపీ అనే ఒక రాజకీయ పార్టీకి ముఖ్యమంత్రిగా అవటం అనే ఒక దౌర్భాగ్యం వల్ల 2024 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అనే పార్టీ ఉండదు, ఇది అంతర్ధానం అయిపోతుంది. ఇలాంటి అయోగ్యులు మొత్తం రాజకీయ వ్యవస్థకే చేయడా అని చెప్పాను. మీరు మీ పార్టీ క్లారిటీ ఇస్తున్నారు, రెబల్స్ వలసలు ఇటు వస్తున్నారు, అయినా కూడా ఆయన మొండిగా వెళ్తున్నా. ఇందాక డివి శ్రీనివాస్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఏమండి కేసీఆర్ గారు హ్యూమన్ టచ్ కోల్పోయారు, పబ్లిక్ తో ఆ రిలేషన్ పోయింది. సరే మీరు కదలిరా రకరకాల కార్యక్రమాలు వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, తండోపతండాలుగా జనం వస్తున్నారు, రెస్పాన్స్ కనిపిస్తుంది. ఒక 5 జోన్లతో భీమిలి నుంచి మొదలెడుతున్నారు ప్రచార హోరు జగన్ గారు. ఆ హ్యూమన్ టచ్ ని మళ్ళీ ప్రజలకు ప్రజెంట్ చేయడానికి ఈయన ఆ హ్యూమన్ టచ్ ని పబ్లిక్ ఇస్తారు ఇప్పుడు. మరి అప్పుడేంటి ఆ హోరు ప్రచార హోరు తట్టుకోగలరా? అక్కడ భలే అద్భుతాలు వస్తాయి ఇప్పుడు.
చంద్రిక్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే ఒక పిరికి పంద ఇంకా జనం మధ్యలో పోవటం లేదు. ఇక పోతే శ్రీకృష్ణ జన్మస్థానానికి షెడ్యూల్ ఇచ్చారు 25వ తారీఖు నుంచి 5 జోన్లుగా విభజించి ఉత్తరాంధ్రలో భీమిలి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు ఆయన హ్యూమన్ టచ్ ప్రోగ్రామ్. అది ఇనప కచ్చడాల మధ్యలో, పరదాల మధ్యలో ఆయన పోవాల్సిందే తప్ప గతంలో లాగా హ్యూమన్ టచ్ కోసం ప్రజల మధ్యలోకి పోయి ప్రజలను తాకి ప్రజలతో మాట్లాడేటువంటి సాహసం, ధైర్యం చేసే అంత సమర్థుడు కాదు జగన్ రెడ్డి. ఎప్పుడైతే చివరిలో కోడికత్తి డ్రామా ఆడి ప్రజలకి ఒక దారి చూపించాడో, నిజంగానే ఎవడు కోడికత్తి లాంటి దాంతో పొడుస్తాడో అనే భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది. అవును, సరే చూద్దాం అయితే ఒక్కసారి మనం. ఎందుకంటే అసలు ఉత్తరాంధ్రకి సంబంధించిన పర్సన్ దాసరి కిరణ్ గారు కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జనసేన నుంచి వారితో మాట్లాడదాం మనం. వారితో కూడా మాట్లాడి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. దాసరి కిరణ్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. నేను పూర్తిగా క్వశ్చన్స్ లోకి ఇన్ డెప్త్ వెళ్లే ముందు ఒక క్వశ్చన్ మామూలుగా అడుగుతాను. షర్మిల గారు నిన్న వచ్చి కార్డు ఇచ్చారు కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి. సో అందరు ఈగర్ గా ఏంటి వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్నది చర్చ. ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు? నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతా. మేడం, ఒక ప్రతిపక్ష నాయకుడికి లేకపోతే ఒక సోదర భావంతో ఆవిడ మర్యాదపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడం జరిగింది. లోపల ఏం జరుగుతుందండి? లేటెస్ట్ రాజకీయాలు ఏమన్నా మాట్లాడుకుని ఉండొచ్చు, లేదంటే కేవలం ఓన్లీ ఆ పెళ్లికి సంబంధించిన అంశాలు మాత్రమే ఆవిడ పవన్ కళ్యాణ్ గారికి వివరించి ఉండొచ్చు. లోపల ఏం మాట్లాడుకున్నారు అనేది మీలాగా నేను కూడా ఉత్కంఠగానే చూస్తా ఉన్నా. బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, అయితే అన్ని అయ్యి ఉండొచ్చు, చూడొచ్చు, జరిగుండొచ్చు అయితే. రైట్, సరే, కమింగ్ టు ద పాయింట్. ఏంటి అంటే ఒక 100 రోజులు, అంటే 100 రోజులు కూడా లేదు, సుమారుగా 80 రోజులు పైచిలికి కాలం అని అంటున్నారు అసెంబ్లీ ఎన్నికలకి. మరి ఈ టైంలో పూర్తి స్థాయిలో అక్కడేమో లోకలోకలో నిరసనలు రెబల్స్ గా మారి ఫ్లో అంతా కూడా టీడీపీ జనసేన వస్తున్నప్పుడు ముందుగా ఈ అధికార పార్టీలో జరుగుతున్న తంతు తతంగాన్ని మీరు ఎలా చూస్తారు? అండ్ ఈ వస్తున్న వలసలు మీ కూటమికి లాభమా నష్టమా? ఎస్ మేడం, ఈ రోజున స్టార్టింగ్ లో మీరు స్టార్టింగ్ కమెంట్స్ లో కూడా క్రికెట్ గురించి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు మేడం. ఒక ఆట రానివాడు, ఒక చేతగాని వాడు ఒక టీం కెప్టెన్ గా ఉంటేనో లేకపోతే ఆ టీం నడిపిస్తేనో ఎలా ఉంటది రాష్ట్ర పరిస్థితి, టీం పరిస్థితి ఎలా ఉంటది అనేది చాలా చక్కగా వివరించారండి. నాకు కూడా చిన్ననాటి క్రికెట్ జ్ఞాపకాలు కొన్ని గుర్తొచ్చాయి. మీరు ఆ ఎగ్జాంపుల్ ఆడదాం ఆంధ్ర అంటున్నారేమో, అది కొట్టుకుందాం ఆంధ్ర అయింది. కొట్టుకుందాం ఆంధ్ర అండి, ఎవడు ఆటలేదండి అక్కడ. మారిపోయింది, తలకాయలు పగలు కొట్టుకోవటం. అంటే ఇప్పుడు మా బ్యాచ్ లో కూడా ఒకడు ఉండేవాడండి, వాడికి ఆట బ్యాట్ బాల్ మాత్రం తీసుకొచ్చేవాడు. వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు బ్యాటింగ్ కావాలి, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను బౌలింగ్ వేస్తాను, నన్ను ఆడిపించుకోనంటే నేను వెళ్ళిపోతానని చెప్పి మారం చేసి బ్లాక్ మెయిల్ చేసి అతను టీమ్ లో ఉండేవాడు. కానీ పర్ఫార్మెన్స్ ఏమి ఉండేది కాదు. నీకు అంటాదిరా బాబు, నువ్వు వద్దంటే లేదు నా బ్యాట్ నాది కాబట్టి నన్ను ఆడిపించుకోవాలి, నేను ఓపెనింగ్ దిగుతాను, ఓపెనింగ్ బౌలింగ్ వేస్తానని చెప్పేవాడు. ఈ రోజు నా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉందంటే 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేలని వాళ్ళ ఆట వాళ్ళని ఆడనివ్వకుండా అందరి ఆట ఆయన ఆడేసి ఈ రోజున మ్యాచ్ ఓడిపోయే పరిస్థితికి వచ్చేసరికి 2024 ఎలక్షన్ లో వైఎస్ఆర్సీపీ ఓటమి చవి చూడబోతా ఉందని చెప్పి ఆయనకి తెలిసి ఈ రోజున బ్లేమ్ అనేది ఎమ్మెల్యేల మీదకి నెట్టేస్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లోనే అనేకమైనటువంటి అభ్యర్థులు ఎవరైతే 2019 నుంచి ఉన్నారో మాకు సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారో, లేదంటే ఇంకా మారతాడు జగన్మోహన్ రెడ్డి, ఇంకా మంచిగా పర్ఫామ్ చేస్తాడని చెప్పి ఎదురు చూసిన వాళ్ళు ఈ రోజున పార్టీ మారిపోతా ఉన్నారు. ఈ క్రమంలోనే అంబటి రాయుడు లాంటి వాళ్ళు కూడా ఈ టీం ఏదో బాగా ఆడేలా ఉంది, నేను కూడా పర్ఫామ్ చేస్తానని వస్తే అతన్ని గుంటూరు జిల్లా మొత్తం తిప్పి చివరికి ఎంతో డబ్బు డిమాండ్ చేసినట్టు, ఇన్ని కోట్లు ఇస్తేనే నీకు ఎంపీ సీట్ ఇస్తామంటే ఆయన భయపడిపోయి ఈ గేమ్ నాకు వద్దని చెప్పి ఆడకుండానే రిటైర్ హట్ ఇచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అతను ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతగా చూపిస్తా ఉన్నాడు. అంటే వేరే ఆ పార్టీ నుంచి జనసేన పార్టీకి టీడీపీ పార్టీలోకి గడిచిన 1-2 నెలల నుంచి వలసలు విపరీతంగా వస్తా ఉన్నాయండి. ఈ సందర్భంగా ఇందాక పెద్దలు కూడా చెప్పారు, వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళని కాదు, లేకపోతే ఆ టీంలో ఇమ్మడలేక ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చాలా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేస్తా ఉన్నారండి. 2 పార్టీల అధిష్టానం కూడా కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి వీళ్ళల్లో ఎవరు
యాక్చువల్ గా గడిచిన 4.5 సంవత్సరాల్లో ఇబ్బంది పడ్డారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు డూడు బసవన్నలాగా తలకాయలు ఊపి ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష పార్టీల మీద బూతులు తిట్టి ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారో వాళ్ళనైతే ఖచ్చితంగా జాయిన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని బూతులు తిట్టిన వాళ్ళు ఎవరో కూడా ఈ రోజున చాలా మందికి ఆ పార్టీలో సీట్లు లేని పరిస్థితి. ఒక నియోజకవర్గంలో ఉన్న వ్యక్తుల్ని ఇంకో నియోజకవర్గాలకు తీసుకెళ్లి అక్కడ సీట్లు కేటాయిస్తున్న పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారే స్ట్రైట్ గా చెప్పేస్తా ఉన్నారు, నా ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ బాలేదు, నా ఎమ్మెల్యేలు ఎవరు పనిచేయలేదు, నా పార్టీ పనిచేయలేదు, నా ప్రభుత్వం పనిచేయలేదు, కాబట్టి వీళ్ళని వేరే నియోజకవర్గాలకు తీసుకెళ్లి నేను అక్కడ వీళ్ళని శుద్ధపోసలను చేస్తానంటే ప్రజలేమి అంత చూస్తూ, అంటే వాళ్ళకి తెలియని పరిస్థితి కాదు. ఈ రోజున అందరికన్నా తెలివిగల వాళ్ళు ప్రజలు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఒక బంగారపు హుండీని చిల్లరేసుకుంటాకి పెట్టారని ఒక డైలాగ్ ఉంటుంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని, ఒక చిల్లర ఆలోచనలు ఉన్న వ్యక్తిని, మానసికంగా సరిగ్గా లేని వ్యక్తిని ప్రజలు ఏదో ఊహించుకుని వాళ్ళు ఈ రోజున పట్టం కడితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ నడ్డి విరిచేశారు, ప్రతి ఒక్క వ్యవస్థని నాశనం చేశారు. పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి, అంగన్వాడీ వ్యవస్థ దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఈ రోజున రోడ్డు మీద ఎక్కడన్నా పోలీసు కనపడితే మనం ఏ పార్టీలో తెలుసుకోకుండానే వాళ్ళే చెప్పేస్తా ఉన్నారు, ఈ సరెండర్ లీవ్స్ రాలేదండి, మాకు ఏమీ లేదండి, ప్రోత్సాహకాలు ఏమీ లేవండి, ఈసారి ఖచ్చితంగా గవర్నమెంట్ మారిపోతుందండి అని చెప్పి వాళ్ళే చెప్తున్న పరిస్థితి. ఈ రోజున ప్రతి వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో నేను 125 అడుగుల విగ్రహాలను ఓపెన్ చేస్తాను, నేను అంబేద్కర్ గారి వారసుడిని నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చెప్పుకున్నా సరే ఈ రోజున బడుగు బలహీన వర్గాలు వీకర్ సెక్షన్ కి జస్టిస్ అని చెప్పి పెడుతున్నా కూడా మరి సీట్లు జరుగుతున్నాయన్నీ బీసీ, ఎస్టీ, ఎస్సీ వీకర్ సెక్షన్స్ వే కదా. ఇప్పుడు పార్థసారథి గారు ఒక బీసీ నేత ఇండి వచ్చేసిన కామెంట్స్ ఏంటో మనం చూసాము. ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి గారు వీడియోలు చూసాము. మరి ఇవన్నీ కూడా స్టాట్యూలేమో ఇటు పెడుతున్నారు, చీటీలేమో మరి వాళ్ళవే జరుగుతున్నాయి. మేడం వీళ్ళందరినీ గడిచిన 4.5 సంవత్సరాలకు ఒక భ్రమలో పెట్టారండి. తాటిపల్లి ప్యాలెస్ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో అది మీరు చదివితే మీకు మళ్ళీ సీట్ గ్యారంటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు మీకు ఉంటాయని చెప్పి వీళ్ళని మాయ మాటలు చెప్పి జొన్నలగడ్డ పద్మావతి గారు లాంటి వాళ్ళను కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు పొగిడించుకుని ఈ రోజున వాళ్ళకి సీట్ ఇచ్చే సమయం వచ్చేసరికి మీకు సీట్ లేదు, వేరే వాళ్ళకి ఇస్తాము, లేదంటే ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక డ్రామా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెరలేపారో దానికి కూడా వాళ్ళు విస్తుపోయి వాళ్ళు ఈ రోజున బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ రోజున బడుగు బలహీన వర్గాల మీద దాడులు చేసి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మీరు తూట్లు పొడిచి అంబేద్కర్ విద్య అని చెప్పి ఆ పథకానికి పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టేసుకుని 26 పథకాల దళితుల పథకాలు మీరు రద్దు చేసేసి మీరు ఈ రోజున 125 అడుగుల విగ్రహాన్ని కడితే మీరు అంబేద్కర్ గారి వారసులు అయిపోతారా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలని ఎవరైతే ప్రలోభాలు పెట్టి తిట్టించారో ఈ రోజున వాళ్ళందరికీ సీట్ లేని పరిస్థితి. మంగళగిరి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చండాలమైన పని చేయమంటే అలాంటి పని చేశాడు ఆయన. అమరావతి రైతుల్ని బూతులు తిట్టాడు, అమరావతి రైతుల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అన్నాడు, స్థలాలు అమ్ముకున్నారన్నాడు, పొలాలు అమ్ముకున్నారన్నాడు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారన్నాడు, ఎప్పటం గ్రామంలో స్థలం ఇచ్చారని ఒక సభకు స్థలం ఇచ్చారని చెప్పి జనసేన పార్టీ సభకి అవసరం లేకపోయినా 120 అడుగుల రోడ్డు వేసిన పరిస్థితి. ఈ రోజున ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటండి? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది డూడు బసవన్ లాగా తలకాయూపు చేసిన వ్యక్తి చెప్పారు. ఈ రోజు నీకు సీట్ లేదు, నీకు పార్టీలో అవకాశం లేదంటే ఆయన ఏం చేయాలో తెలియక బయటకు వెళ్ళిపోయాడు. ఈ రోజున ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసిన వ్యక్తుల పరిస్థితి ఏంటంటే ఈ రోజున రెండింటికి చెడ్డ రేవళ్లాగా తయారైంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర చెడింది, ప్రజల దగ్గర చెడింది. ఈ రోజున వాళ్ళని ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినలేదో వాళ్ళ పరిస్థితి కూడా ఈ రోజున పార్టీలోంచి బయటకు వచ్చే పరిస్థితి. పెరవలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి గారిని కూడా ఈయన మీరు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి అంటే వాళ్ళు తిట్టకపోతే ఈ రోజున వాళ్ళకి సీట్ నిరాకరించిన పరిస్థితి. జగ్గయ్యపేటలో కృష్ణా జిల్లాలో సామినేని ఉదయభాను అనే స్థానిక ఎమ్మెల్యే ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు మంత్రి పదవి ఇస్తాము, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితే మీకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీట్ ఇస్తారంటే ఆయన తిట్టలేదు, ఆయన నేను తిట్టను నిరాకరించాడు. ఈ రోజున ఆయనకు కూడా సీట్ లేని పరిస్థితి అని చెప్పి ఊహాగానాలు వస్తా ఉన్నాయి. బాలశౌరి గారు ఒక సహచర ఎంపీ ఆయన ఒక విందుకి ఆహ్వానిస్తే ఆ విందుకు వెళ్ళటమే పాపం అయిపోయింది. ఆయన్ని పిలిచి ఆయన స్థాయి కూడా గుర్తించకుండా ఆయన కూడా బూతులు తిట్టిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు.
మీరు ఎమ్మెల్యేని ఎంపీని వాల్యూ ఇవ్వకుండా ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని నేను పోలీస్ స్టేషన్ లో పెట్టి వకీళ్ళు ఎరగొట్టిస్తానని చెప్పి మీ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో దానికి కొంతకాలం వరకు చీటీ చెల్లిద్దండి. తర్వాత మీకు పూర్తి వ్యతిరేకత వస్తుంది. సేమ్ ప్రశ్న వేస్తాను నేను. మరి వలసలు ఇప్పుడు బాలశౌరి గారు మీకు జాయిన్ అవుతున్నారు సోన్, వీళ్ళందరూ వస్తున్నారు. వంశీకృష్ణ యాదవ్ గారు అక్కడ చూసాం మీ ఏరియాని, లెటర్ రాశారు. ఆయన అయితే ఒక 11 పేజీల లెటర్ రాశారు. ఇన్ని నేపథ్యంలో ఇవన్నీ మీకు ప్లస్సా మైనసా ఈ వలసలు? సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఎందుకంటే ఈ బయటికి వచ్చిన రెబల్స్ అందరూ కూడా కొంతమంది షర్మిల్ గారితో వెళ్తున్నారు, కొంతమంది టీడీపీ జనసేనతో వస్తున్నారు. ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అధికార పార్టీ ఒక కొత్త వాదన తెస్తుంది, చీలిపోద్ది వ్యతిరేక ఓటు, మేమే గెలుస్తాం, అయినా అసలు వాళ్ళకే అభ్యర్థులు లేరు, మేమే పంపిస్తున్నాం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో ఒక చట్టంలో పడిపోయాడండి. ఆయన తెలియకుండానే ఒక 50-60 మంది రెబల్స్ తయారు చేసుకున్నాడు. అంటే అతనుకున్న వాళ్ళకు కూడా సొంత ఓట్ బ్యాంక్ ఉంటది కదా, పార్టీలతో ప్రమేయం లేకుండా. ఆ సొంత ఓట్ బ్యాంక్ ని రోజున గంపగొత్తగా వైసీపీకి వ్యతిరేకంగా తయారు చేసుకుని ఈ రోజున ఆయన జనసేనకో టీడీపీకో ఆయనే పంపించుకున్నాడు ఆయన స్వహస్తాలతో. వంశీకృష్ణ యాదవ్ గారు గాని, పంచకర్ల రమేష్ గారు గాని, లేదంటే బాలశౌరి గారు గాని, లేకపోతే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గాని, లేదంటే ఎవరైతే ఈ రోజున జనసేన టీడీపీ పార్టీలోకి వస్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో కొంత సొంత ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తులు. ఈ రోజున వాళ్ళ రాకతో ఇక్కడ పార్టీలు బలపడతాయి. గాని ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీలో ఎలక్షన్లు వచ్చే టైంకి ఇలా జంపింగ్స్ ఉంటాయండి. ప్రతి అక్కడ ఉన్న స్థానికులు, స్థానికంగా పనిచేసిన కార్యకర్తలు, స్థానికంగా పనిచేసిన నాయకులు వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు గాక, కానీ ఫర్ ఎ గ్రేటర్ కాజ్, అంటే పెద్ద స్థాయిలో మనం మంచి జరగడానికి ఆలోచించినప్పుడు కొంచెం చోట్ల ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉంటది. ఖచ్చితంగా వాటన్నిటిని ప్రతి రాజకీయ పార్టీ ఆ ఇబ్బందుల్ని, ఆ అలకల్ని వాటన్నిటిని కూడా సరి చేసుకుని అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి వేరే చోట అకామిడేట్ చేస్తామని చెప్పి, లేకపోతే రేపొద్దున ప్రభుత్వం వచ్చిన చోట వేరే చోట అకామిడేట్ చేస్తామని చెప్పి బొజ్జగించుకుని ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంటది. ఈ రోజున ఎవరైతే నాయకులు వస్తా ఉన్నారో అందరినీ మీకు మైనస్ కాదు ప్లస్ అని ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా ప్లస్ అండి. ఈ రోజున అమర్నాథ్ ఉన్నాడు అనుకోండి, గుడివాడ అమర్నాథ్, అతను వస్తే తీసుకోరు, అతను వస్తే ఉన్న ఓట్లు పోయే పరిస్థితి ఉంటది. లేకపోతే రోజా గారు ఉన్నారు అనుకోండి, ఆవిడ తీసుకుంటే ఉన్న ఓట్లు కూడా పోయే పరిస్థితి ఉంటది. లేదంటే అంబటి రాంబాబు ఉన్నాడు అనుకోండి, అతను తీసుకుంటే ఉన్న ఓట్లు పోయే పరిస్థితి, కార్యకర్తలు కూడా డీలా పడే పరిస్థితి. ఈ రోజున చెత్తని, డస్ట్ ని, ఏదైతే వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళని తీసుకొస్తే ఉన్న వ్యవస్థ నాశనం అయ్యే పరిస్థితి ఉంటది, ఉన్న చోట వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటది. కానీ ఇట్లా ఎక్కడ కాంట్రవర్సీకి వెళ్ళని వ్యక్తి వంశీకృష్ణ యాదవ్ గారు. అట్లాగే బాలశౌరి గారు ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళలేదు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళలేదు. భోజనానికి వెళ్ళినందుకు ఆయన చీటీ జరిగింది. మీరొకళ్ళు వెళ్ళటం కాదు, భోజనానికి వెళ్ళినందుకు అయ్యయ్యో. చెప్పండి, బ్రేక్ తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలా అయిపోయిందంటేనండి, ఇంతకు ముందు మనం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా, ఎలా కొట్టుకున్నా కూడా, బయటకు వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. డిబేట్స్ లో కూడా మనం ఎంత వాదించుకున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలోకి ఎట్లా తయారు చేస్తాడంటే వ్యవస్థల్ని, మీరు బయట శత్రువులే, మీరు ప్రత్యర్థులు కాదు, మీరు శత్రువులు. మీరు రాజకీయంగా ఒక పార్టీలో ఉంటే అవతల వ్యక్తితో చూడకూడదు, మీరు మాట్లాడకూడదు, పలకూడదు, అతను ఏమైపోయినా కూడా పట్టించుకోకూడదు అనే ఒక మైండ్ సెట్ ని తీసుకొచ్చేసి ఈ రోజున భోజనానికి వెళ్తే తప్పు, లేదంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడితే తప్పు, లేదా అతను యోగక్షేమాలు అడిగితే తప్పు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించేశాడు. లేదంటే ఒక్క బాలశౌరి గారిది కాదులేండి, నెల్లూరులో కూడా ఇదే జరిగింది. నేను ఇందాక బ్రేక్ చేశాను, మిగిలిన వాళ్ళతో కూడా తీసుకుని కంక్లూడింగ్ చేసి వైండప్ చేద్దాం. మేడం, నేను ఒకటే చెప్తా ఉన్నాను మేడం, ఈ రోజున ఓడిపోయే టీంలో ఎవరన్నా ఉంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ రోజున బెస్ట్ డిస్ట్రక్టర్ ఆఫ్ ద సెంచురీ కింద ఒక మాట అన్నారు, ఓడిపోయే టీంలో ఉంటారా అని. మీరు ఓపెనింగ్ లో మీ మాటల్లోనే అన్నారు, ఒక మా ఫ్రెండ్ ఉండేవాడు తొండాట ఆడేవాడని. అక్కడ తొండాటలు కూడా ఉంటాయి. ఆ తొండాటని మీరు టీడీపీ జనసేన అలయన్స్ అవన్నీ చూసుకోవాలి. రేపు ముఖ్యమంత్రి గారు 25వ తారీఖు నుంచి గ్రౌండ్ లోకి వస్తున్నారు. బోల్డ్ తొండాటలు ఉంటాయి మేడం, బోల్డ్ తొండాట్లు ఉంటాయి. రాజకీయాలు అంటేనే మనం ప్రతి అడుగు ఆచితూచి వేయాల్సిన పరిస్థితి ఉంటది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకుని వెళ్తారండి జనాల్లోకి వెళ్లి ముద్దులు పెట్టే యాత్ర ఏమైనా చేద్దామంటే మొహం మీద ఊసే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉందండి. 4.5 సంవత్సరాలుగా చెట్లు నరికావు, పరదాలు కట్టుకుని రోడ్ల మీద తిరిగావు, ప్రజల్ని రోడ్ల మీదకి లాక్కొచ్చావు. ఇన్ని చేసి ఈ రోజున ఏ మొహం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీద మళ్ళీ ఓట్లాడడానికి వెళ్తారండి? ఖచ్చితంగా ప్రజలైతే విసిగిపోయారు, విస్తుపోయారు. ఎవరైతే
తన వెనక ఉన్నారు. గడిచిన 2019 ఎలక్షన్ కి ఈ రోజున వాళ్ళెవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేరు. ప్రతి ఎలక్షన్ లో కూడా ఏదో ఒక సింపతి డ్రామా తీసుకొచ్చి ఆయన ఎలక్షన్ నెగ్గుకుంటూ వచ్చాడు. 2012, 2011 టైం దగ్గర నుంచి తీసుకుంటే ఒకసారి మా నాన్నగారిని చంపారు అన్నాడు, ఇంకోసారి ఏమో తండ్రి లేని బిడ్డను నన్ను చూసి ఓటేయండి అన్నాడు, మా నాన్న చూసి ఓటేయండి అన్నాడు. గెలిచిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఫోటో తీసి పక్కన పడేశాడు. 2019 ఎలక్షన్ లోనేమో మా బాబాయిని చంపారు, మా నాన్న చంపారు, మా తాతయ్యని చంపారు, నన్ను చంపాలని చూశారని చెప్పి సింపతి డ్రామాతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎలక్షన్ లో ఏ సింపతి పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళబోతా ఉన్నాడు? ప్రజలకు అర్థం కాని పరిస్థితి. తల్లి గారు కోఆపరేట్ చేయట్లా, తన సోదరి కోఆపరేట్ చేయట్లా, బావగారు కోఆపరేట్ చేయట్లా, ఇంకా చంపుకోవడానికి ఎవరు లేరు. పొడిపించుకోవడానికి ఆల్రెడీ ఒకసారి కోడికత్తి పొడిపించేసుకున్నాడు ఆయన. ఇక ఈసారి ప్రజల మీద దాడి చేయాలి తప్ప కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి దాన్ని సింపతిగా వాడుకుని ఈ రోజు ఎలక్షన్ చేయాలని చూస్తా ఉన్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అనేది వారు రెడీ అయిపోతున్నప్పుడు ఇక టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ఎంతవరకు వచ్చింది? మీరు సభలు వెళ్తున్నారు, మీరు కూడా జనాలు ఎంతవరకు వచ్చింది? అంటే అభ్యర్థుల ఫైనలైజింగ్ కానీ మేనిఫెస్టో అంశాలు కానీ. మేడం మేనిఫెస్టో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిందండి. సీట్లకు సంబంధించి కూడా మొదటి విడత ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొన్న పండగకే రిలీజ్ చేయాలని భావించారు. మరి ఎందుకు డిలే అయిందో తెలియదు. మేబీ 1 or 2 days లో ఫస్ట్ విడత అయితే వస్తుంది. విదిన్ 15 days లో సెకండ్ లిస్ట్ కూడా అనౌన్స్ చేస్తారు మేడం. జనసేన అధినేతలు ఇద్దరు కూడా దే ఆర్ ఫుల్ టైమ్ ఆన్ దిస్ మేడం. యా, డివి శ్రీనివాస్ గారు, సో వాళ్ళిద్దరూ ఏమన్నా రానివ్వండి, మేమంతా పర్ఫెక్ట్ గానే ఉన్నాము, ఎవరికి నాయకుడు ఎలా గైడ్ చేయాలో చెప్తున్నారు అని అన్నా కూడా వలసల్ని మీరు ఒక విశ్లేషకుడిగా టీడీపీ జనసేనకు వస్తున్న ఈ వలసల్ని మీరు ఎలా చూస్తారు? ఇవి ప్లస్సా మైనస్సా? చెట్టు పచ్చగా ఉన్న చోటే పక్షులు వాళ్తాయి, ఎండిపోతున్న చెట్టు మీద నుంచి ఎగిరిపోతాయి. ఇప్పుడు ఇవాళ వైసీపీ ఎండిపోతున్న చెట్టు అది పచ్చబడింది. మరి ఇక్కడ ఆల్రెడీ 4.5 ఏళ్ళు ఇక్కడ అకామిడేట్ అయి ఉన్నాళ్ళు, ఇక్కడ వాళ్ళు వచ్చారని అలగలు, ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ రావా? అవి ఇక అది మామూలుగా బేషరతుగా చేర్చుకుంటున్నారా, షరతులతో చేర్చుకుంటున్నారా అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్పాలా. ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని, ఇప్పుడు రాజారెడ్డి పెళ్లి షర్మిల కొడుకు పెళ్లి అది కాస్త ఇప్పుడు వైసీపీ చావుకు వచ్చిందనమాట. ఇవాళ మరి ఏమో వెళ్తున్నారు, ఆయన కూడా వెళ్తున్నారు పెళ్లికి, మేనర్లను ఆశీర్వదించడానికి. ఒక పెళ్లి విధమైనటువంటి ప్రకంపనలు ఒక శుభలాగా ఇలా భూకంపాలు తెచ్చుద్దని మనం అనుకోలేదు. షర్మిల ఇప్పుడు అన్న ఎపిసోడ్ ఇక క్లోజ్డ్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్లో, చెల్లి ఎపిసోడ్ ప్రారంభమవుతోంది. రేపు పొద్దున ఆమె బాధ్యతలు 21న తీసుకుంటోంది. మరి బహుశా 26 జనవరి 26 నుంచి ఏపీ జోడో న్యాయ యాత్రకు ఆమె ప్రారంభం చేయొచ్చు. ఏది ఆమె పాదయాత్ర, మరో పాదయాత్ర, మరో ప్రస్థానానికి అంతే కదా. ఇప్పుడు ఏంటంటే అన్నకో ఛాన్స్ ఇచ్చారు, మరి చెల్లిని కదా నాకో ఛాన్స్ ఇవ్వండి అని ఆమె కూడా అడుగుతుంది. ఇవ్వాలి కదా, మరి వాళ్ళు ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు ఎందుకంటే తోటి ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడమ్మా? దావోస్లో ఉన్నాడు. 37,000 కోట్ల పెట్టుబడులు అంట ఒక్క రోజులో. ఇప్పుడు మొన్న పట్టాభి వీళ్ళు ఎవరో మాట్లాడారు తెలుగుదేశంలో, 5 ఏళ్లలో మరి చంద్రబాబు 65,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాడు. లాస్ట్ టైం దావోస్ లో చూసాక ముఖ్యమంత్రి గారు 3 ప్రశ్నలు ఒకేసారి వేస్తే సైలెన్స్ వస్తే ఫ్లోర్ లో ఇట్స్ బీన్ ఎ లెంథీ క్వశ్చన్ అన్నారు ఆయన. 3 ముక్కలాట నమ్ముకున్నాడు వైసీపీ. 3 ముక్కలే ఏది 3 ముక్కలాట ఆడినాడు. తన పార్టీనే 3 ముక్కలు చేసుకుని, ఒక ముక్క తెలుగుదేశం పరం, ఒక ముక్క జనసేన పరం, ఆ మిగిలిన ముక్క చెల్లెత్తుకుపోతుంది అనమాట. నేను కూడా ఇట్స్ బీన్ ఎ లెంథీ క్వశ్చన్స్ లాంటివి నేను అడగను. ఐ డోంట్ ఆస్క్ లెంథీ క్వశ్చన్స్. మీ కంక్లూడింగ్ ఇచ్చేయండి. చంద్రిక గారు ఇక్కడ ఒకటే, పెత్తనం చేయటం అనేటువంటిది చాలా విజ్ఞతతో కూడినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి లాంటి అయోగ్యుడు పెత్తనానికి పనికిరాడు. అయితే రాజశేఖర్ రెడ్డి కడుపు అదృష్టవంతమైంది లాగుంది. అందువల్లనే ఒక అయోగ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, ఎట్టాగో వైఎస్ఆర్ సిపి పత్రమైపోయే దశలో మారినటువంటి ప్రజలు తిరిగి వెనక్కి వచ్చే క్రమంలో తెలుగుదేశం జనసేన కూటమికి ఒక 20% వస్తే, మిగతా 80% లో వైఎస్ఆర్ సిపికి మిగిలే 20% పోను మిగతా 60% కాంగ్రెస్ కి పోవాల్సిందే. ఆ పోయే క్రమంలో షర్మిల అధ్యక్షురాలై ఆమె రావటం వల్ల అంటే ఇదేదో గొప్ప వచ్చిందని ఒక గొప్ప కీర్తిని మళ్ళీ మూటగట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఒక అయోగ్యుడైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అదృష్టవంతుడయ్యాడో, ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన వదిలిన బాణం కింద తిరిగినా అంతకన్నా గొప్పదని మనం అనుకోలేం. కానీ ఆమె కూడా అదృష్టవంతురాలే.
కాబట్టి వాళ్ళ జనమంతా చేరే టైంలో ఆమె అధ్యక్షురాలు అయిపోయి ఆ పార్టీకి వచ్చింది. సరే, ఆ పార్టీ చరిత్ర, రాజశేఖర రెడ్డి కుటుంబ అయ్యో అసలు కులాలు కాకుండా ఇంటి పేర్లు కూడా గొడవలు వచ్చేసినాయి. వైఎస్ షర్మిల కాదు, ఇప్పుడు మెరుసుపల్లి షర్మిల శర్మ గారు అని చెప్పి ఆవిడ అసలు నా స్వామి రంగా ఇంటి పేరు కూడా మార్చి మరీ ట్రోల్ చేస్తున్నారు. వైఎస్ ని తీసుకున్నారు, చేసేస్తారు. ఎప్పుడు ఫైనల్ గా మీ జాబితా ఎప్పుడు, మరి మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు? మా జాబితా ఫైనల్ అవుతూ ఉంది. మా జాబితాలో అంతర్గతంగా ఎవరు కంటెస్ట్ చేస్తారో, ఎవరు పోటీలో ఉన్నారో చూశారు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, మెహర్బానీలు లేవు, మొహమాటాలు లేవు, ఇన్ఫ్లుయెన్స్ లేవు, నలుగురు కలిసి గుమ్ముగూడి ఒకటి కోసం ఒత్తిడి లేదు. చాలా క్లియర్ గా నియోజకవర్గంలో ప్రజానీకం ఎవరైతే బాగుంటుందని నిర్ణయం చేస్తారో వాళ్ళకే టికెట్. అది కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే ప్రజల ఆమోదం ఉంటేనే టికెట్ అని చెప్పేసి చూద్దాం. ఇవాళ రేపు 4వ జాబితా వీళ్ళది అంటున్నారు కదా, ఇంకెన్ని అద్భుతాలు మళ్ళీ టీడీపీ జనసేనలోకి వచ్చే వలసల్లో ఉంటాయో వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తారో చూద్దాం. థ్యాంక్ యూ మరి.